నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి, కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం, ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు, ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మానవ జీవం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. గ్రహస్థితిలో మార్పుల వలని ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం కానీ, లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణలు చేసేటప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణ చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడం వైపు నుండి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపుకు రాహు కేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనక్కు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూడి విరాట్టును దర్శించుకొని బయటకు వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్య చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్య రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు నవగ్రహ సూత్రాలు చదవాలి. 9 గ్రహాలకు శుద్ధిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో 2 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహు కేతువులను ఈ విధంగా సంతృప్తిపరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం. మొదటి ప్రదక్షిణలో జపకుసుమాల వర్ణం గలవడా, కాశ్యప గోత్రుడా, నవగ్రహ మండల నాయకుడా, శ్రీ సూర్య భగవానుడా సదా శుభాని అనుగ్రహింతువుగాక. రెండో ప్రదక్షిణలో కర్ణాటక రాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు శంఖాల వంటివి ధవలవర్ణం గలవాడా, ఆత్రేయ గోత్రోద్భవుడా, శ్రీ చంద్ర భగవానుడా మమ్మల్ని కరుణించు. మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా, భరద్వాజ గోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి. నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్య మిథున రాశులకు అధిపతి అయినవాడా, ఉత్తర దిశలో బాణ రూపమండలంలో వసించేవాడా, శ్రీ బుధరాజ మాకు మేలు కలిగింతువుగాక. ఐదో ప్రదక్షిణలో అంగీరస గోత్రుడా, ధనస్సు మీన రాశులకు అధిపుడా, దైవగురువైన బృహస్పతి శ్రీ భగవానుడా మాపై కరుణను వర్షించు. ఆరో ప్రదక్షిణలో భార్గవ గోత్ర గలవాడా, దైత్య గురువైన శుక్రాచార్యుడా, శ్రీ భోగాలను ప్రసాదించేవాడా మాపైన కరుణావృష్టిని కురిపించి అని స్మరించుకోవాలి. ఏడో ప్రదక్షిణలో కాశ్యప్య గోత్రుడు, కుంభ మృగ శీర్షాలకు అధిపతి అయినవాడా, దీర్ఘవాయువును ప్రసాదించేవాడు అయిన శ్రీస నైచరుడా మాకు మంగళాలు కలిగేలా చూడు. ఎనిమిదో ప్రదక్షిణలో సింహి కాగర్భ సంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్ర మండలంలో ఉండేవాడా, శ్రీ రాహు భగవానుడా మాకు సదా మంగళాలు కలిగించు. తొమ్మిదో ప్రదక్షిణలో జైమిని గోత్రికుడా, గంగయాత్రను సంతృప్తి చేసేవాడా, రౌద్ర స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీ కేతు భగవానుడా మాకు మేలు చెయ్యు అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చెయ్యాలి. Like and subscribe Eagle Media Works.